ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఈ సంస్థకు సంబంధించినటువంటి చేసి పూర్తిగా ఆధారాలతో సహా అన్ని కూడా దేశం ముందు పెట్టింది. నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించింది. దీనికి తగ్గ సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉంది. సరే, రాష్ట్రంలో మిగిలినటువంటి కొన్ని మీడియా ఛానల్స్, ఎల్లో మీడియా ఏదైతే ఉందో దీనికి వాళ్ళకి కనబడదు, వినబడదు. మిగిలినటువంటి ఛానల్స్ ఏమన్నా చూపిస్తే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ అన్ని వాళ్ళ మీద ముద్ర వేస్తారు. మరి ఒక జాతీయ మ్యాగజైన్ అయినటువంటి వైర్ లాంటి ఒక అంతర్జాతీయ ఇది ఉన్నటువంటి సంస్థ, గుర్తింపు ఉన్నటువంటి సంస్థ, అటువంటి సంస్థ ఈరోజు ప్రత్యేకంగా దీని మీద కథనాలు నడుపుతూ ఉంటే ఎందుకు సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? సంబంధించినటువంటి శాఖ మంత్రి ఎందుకు స్పందించట్లేదు? సంబంధించినటువంటి అధికారులు ఎందుకు స్పందించట్లేదు? అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు ఏ రకంగానైనా దోచేసుకుందాం, ఎవరో అడిగేవాడు ఉన్నాడు, ఎవరికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఏదైనా ఒక విధానాన్ని తీసుకున్నారా? అంటే టాటా టీసీఎస్ కి 99 పైసలకి ఎకరం చెప్పిన వారు కేటాయించారు. ఈ ముసుగులో ఈ 56 ఎకరాలు కొట్టేద్దాం అనేటువంటి ప్రయత్నం ఈరోజు తేటతెల్లం అయిపోయింది. ప్రజలందరి ముందు కనబడతా ఉంది.